ఇక ఏపీలో ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఉదయం 8:30 గంటలకు ఈవీఎంల కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 375 కౌంటింగ్ హాల్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఓట్ల లెక్కింపుకు 300 హాల్స్, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు 75 హాల్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ అభ్యర్థుల సమక్షంలో ఆర్ఓ కార్యాలయాల్లోని అధికారులు స్ట్రాంగ్ రూమ్లు తెరుస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్లలోని పోస్టల్ బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు. ఇక కౌంటింగ్ కేంద్రాల లోపల అవాంతరాలు సృష్టించే వారిని బయటకు పంపించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈసీ డ్రై డే ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు కానుంది. ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని అధికారులు ఇప్పటికే తేల్చి చెప్పేశారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా దుకాణాలు మూసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యాలయాలు, అభ్యర్థుల నివాసాలు, సున్నిత ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను పెంచారు అధికారులు. మొత్తంగా రేపు జరగనున్న కౌంటింగ్ కి సంబంధించి అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగింది. మద్యం దుకాణాలు కూడా మూతపడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా దుకాణాలు మూసివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అయితే 144 సెక్షన్ అయితే అమలు కానున్నట్లుగా అయితే తెలుస్తోంది. మొత్తంగా రేపు ఊరేగింపులకు, ర్యాలీలకైతే నో పర్మిషన్ అంటూ కూడా అధికారులు అయితే ఇప్పటికే హుకుం జారీ చేశారు. కౌంటింగ్ అయితే ప్రారంభమైందని కోరుకోవాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు. నరసింహులు, రేపు జరగబోయే కౌంటింగ్ కి సంబంధించి అధికారులు ఇప్పటి నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భద్రతా ఏర్పాట్లు పద్మ, ఏదైతే విజయనగరం, ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంతో పాటు శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికారులు అయితే పూర్తి స్థాయిలో కౌంటింగ్స్ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలకు ఏదైతే 14 టేబుల్ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి 14 టేబుల్ వేయడం జరిగింది. ఆ టేబుల్లో లెక్కింపు అయితే ఒకేసారి 15,000 ఓట్లు ఒకేసారి లెక్కింపే జరిగే విధంగా ఒక రౌండ్ 15 ఓట్లు లెక్కింపు జరిగే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. రేపు ఉదయం 6 గంటలకి ఏదైతే ఎన్నికల సిబ్బంది చేరుకుని 7 గంటల నుండి ఎవరికి కేటాయించిన వారి సీట్లలో కేటాయించి ఉండాలి అని చెప్పేసి చేశారు. అయితే రేపు పూర్తిగా ఇటు కూడా ఎవరు కూడా ఎటువంటి కలర్లు పాల్పడిన వారికి కూడా ముందస్తు జాగ్రత్తగా చర్యలు అయితే పోలీసులు భద్రతగా పరంగా చూసుకోవడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాలకి ఏదైతే నిర్దేశించిన వారు అనుమతి పత్రాలు ఉంటేనే అనుమతి తీసుకున్న వారికి. రైట్, థ్యాంక్ యూ నరసింహులు.